మనుగడ సాధించడానికి ఇంకేమైనా ఉపాయాలు చేయాలి. కాబట్టి నేను రక్షకుడుగా మీకోసం వస్తాను. తెలుసుకొని మీరందరూ 714 మంది ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా. 714 మంది కుడి చెవి నుంచి మగవాళ్ళు, ఎడమ చెవి నుంచి వృషభేశ్వరుని కుడి చెవి నుంచి 714 పురుషులు, ఎడమ చెవి నుంచి 714 ఆడవాళ్ళు జన్మిస్తారు. ఆ భూలోకానికి వెళ్తారు కదా. మీ అందరికీ నేను జనార్దనుడై వస్తాను. ముగ్గురించారండి వరాలు. జనార్దనుడై నేను వస్తాను. మీ అమ్మ లక్ష్మీదేవి కోన కమలగా వస్తుంది. దేవుడు చెప్పానండి. ఇప్పుడు ఆ యొక్క నగరేశ్వరుడుగా ఆ యొక్క ఈశ్వరుడు, భాస్కరాచార్యుడుగా బ్రహ్మదేవుడు, జనార్దనుడుగా విష్ణుమూర్తి ముగ్గురు కూడా జన్మించారు. రైల్వే స్టేషన్లో ముగ్గురు కూర్చున్నారండి. ముగ్గురు కూర్చున్నారు. వీళ్ళ మరి కూర్చొని ఏ రైలు ఎక్కడ లేదు. వస్తున్నాయి పోతున్నాయి రైలు. ఆఖరి పడి ఉన్నారు. స్టేషన్ మాస్టర్ గుర్తుపెట్టాడు. ఏంటయ్యా మీరు ముగ్గురు వెళ్ళరాను? వెళ్తామంటే మీరు ఏంటి కూర్చున్నారు అలా రాసి పెట్టేస్తున్నారు ఎక్కడెక్కడంటే తొందర పెట్టాడు. గాబర పెట్టగానే ఈ ముగ్గురు లగేజ్ తీసుకున్నారు. ముగ్గురు గబగబా వచ్చారు. ఇద్దరు మాత్రం ఎక్కారు కింద. ఆయన మీకు బయట ఏంటయ్యా ఉదయించి కూర్చుంటుంది. ముగ్గురులో ఇద్దరైనా ఎక్కువ బయట రేపన్నా పోతారులే అంటే అసలు సంగతి కాదయ్యా. వెళ్ళాల్సింది నేను, సాగనంపాల్సింది వాడు. వెళ్ళాల్సింది మీరు. కాస్త నవ్వు వస్తే నాకు హుషారు వస్తుందండి. నాకు కథలు కూడా మర్చిపోవడానికి వీలు ఉంటుంది. కాస్త నన్ను హుషారు చేయాలి. జై రామచంద్ర ముని అందరినీ కూడా చెప్పేశాడు. కోలకమలగా నేను నా భార్య లక్ష్మీదేవి, ఆమె లక్ష్మీదేవి గారు వస్తారు అని ముగ్గురు కూడా అక్కడ నిర్ణయించుకున్నారు. మరి ముగ్గురు నిర్ణయించుకున్నాక మరి ఈ భూలోకంలో వీరి నివాసం ఎక్కడా, వీరి అడ్రస్ ఎక్కడా, వీరికి ఎక్కడ ఊరు ఇవ్వాలి, ఎక్కడ ఇల్లు కట్టించాలి అనే ఆలోచనతో ఆ యొక్క విష్ణుమూర్తే ఆ యొక్క మాయ చేత మయబ్రహ్మ చేత కట్టించాడు. ఆ ఊర్లన్నీ కట్టించాడు, నివాసాలన్నీ కట్టించాడు. ఆ కట్టించినటువంటి ప్రయత్నంలో అందరికీ చెప్పాడు, మీరందరూ కూడా ఆయా నివాసాలలో ఉండి ధర్మం కోసమే పాటుపడుతూ ధర్మమైనటువంటి పనులే చేస్తూ ధర్మ పనులతో ఏంటంటే మన పురుషార్థాన్ని నాకు చెప్తాను. ధర్మార్థ కామ మోక్షములని చెప్తుంటాం. ధర్మం ద్వారానే అర్థం సంపాదిస్తారు. అర్థం అంటే డబ్బు. అది కూడా ధర్మం కోసమే.